నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఈ తోపులాటలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, వైసీపీ చీఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. సరే, ఆ పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాలి. చైర్మన్గా, టీటీడీ చైర్మన్ కానీ దానిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అంటే మా అధికారులు కానీ చైర్మన్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ తోపులాట జరిగింది అనేటటువంటి భావనతో క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. సో దానికన్నా ముందు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తిరుపతిలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సంఘటన జరిగిన దానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ అడిగిండు కూడా. సరే, మంచిదే, బాధ్యతాయుతమైనటువంటి అంశమే. ఎప్పుడైతే నిన్న సమావేశంలో పవన్ కళ్యాణ్ చైర్మన్ ప్లస్ సంబంధిత అధికారులు కూడా క్షమాపణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని అన్నాడో, దానికి రివర్స్గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొంచెం ప్రత్యేకంగానే స్పందించాడు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పింది. అంటే క్షమాపణ చెప్పడం అనేది మంచిదే, కానీ క్షమాపణ చెప్పడం వల్ల చనిపోయిన వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అంటూనే వాళ్ళెవరో చెప్పారని చెప్పేసి నేను క్షమాపణ చెప్పడం ఏంటి అని అన్నాడు. సో ఇది ఏ విధంగా చూసుకోవాలా? క్షమాపణ అనేది మీరు తప్పు చేశారనే కదా. యాక్చువల్గా అంతమంది ప్రాణాలు పోయినాయి అంటే దేనికి పోయినాయి? వాళ్ళంతటా వాళ్ళు ఏమన్నా వచ్చి చనిపోయినారా, లేకపోతే వాళ్ళ కొట్లాడుకుని ఏమన్నా చనిపోయినారా, వాళ్ళంతటా వాళ్ళ తోపులాటకి గురి చనిపోయినారా? లేదు కదా. మనం చేపట్టినటువంటి కార్యక్రమానికి ఏదైతే వైకుంఠ ఏకాదశి టికెట్లు తీసుకోవాలనే యొక్క ఆశతో, దేవదేవుని దర్శనం చేసుకోవాలనే యొక్క కోరికతో వచ్చినటువంటి భక్తులే కదా. ఆ భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో మనం విఫలం కాలేదా? కాకపోతే అంతమంది అధికారులను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఎందుకు సస్పెండ్ చేశాడు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? మరి తప్పు లేనప్పుడు చేయకూడదు కదా. సో తప్పు ఉంది కాబట్టే అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు. అదేవిధంగా మీరు కూడా మీ ఆలోచన, మీరు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో దాన్ని క్రమబద్ధీకరించడంలో మీరు ఫెయిల్యూర్ అయినారు. సో దానికి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పేంటి? సో మిమ్మల్ని నియమించింది ప్రభుత్వాలు, వీళ్ళని ఎన్నుకున్నది ప్రజలు. మీరు ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేయకుండా రాజకీయ లబ్ధి కోసం అన్నట్టుగా ఉంటే ఎలాగూ? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే కదా మీకు ఆ పదవులు వచ్చింది. సో మీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆ పదవికి మీరు కదా న్యాయం చేయాల్సింది. మీరు చేసినటువంటి పొరపాటు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరే కదా. ఇది అవునా కాదా? సో ఇంత చెడ్డ పేరు రావడానికి కారణమైనటువంటి ఏదైతే సిస్టమ్ ఫెయిల్యూర్ ఉందో దాన్ని నిర్వహించినటువంటి, వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి మీరే కదా. మీరు క్షమాపణ చెప్తే తప్పేంటి? ఏమంత అహంకారం ఏమి నాకు అర్థం కావడం. సో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే పరిస్థితిని అర్థం చేసుకొని మనసు బాధపడి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయనకంటే మీరు గొప్పోళ్ళ. వాళ్ళు అనుకుంటేనే కదా మీకు ఆ చైర్మన్ పదవి ఇచ్చింది. మీ మీద నమ్మకంతో మీరే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? సో మీరు పాత్రికేయులు, న్యూస్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకే మీరంతా ఘాటుగా సమాధానం చెబితే మీరు వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ఆయన ఏం మాట్లాడాడో వీడియో జడ్జ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు.